ఖమ్మం భూదాన్ భూములపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వెలుగుమట్టలో అర్హులైన పేదలకు నెల 15 లోపు ఇళ్ల స్థలాలతో పాటు 5 లక్షలు దగ్గరుండి ఇప్పిస్తారని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో అధికారులు తప్పు చేసి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేయకుండా సంయమనం పాటించాలన్నారు. వెలుగుమట్ల గ్రామ సర్వే నంబర్లు 147, 148, 149లోని భూదాన్ భూముల్లో పలువురు ఇళ్లు నిర్మించుకోగా CCLA హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 24న అధికారులు 652కు పైగా ఇళ్లను తొలగించారు. భూదాన్ యజ్ఞ బోర్డు, రెవెన్యూ శాఖ విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు వెలుగు చుట్టంతో పలువురిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. అయితే పేదల నివాసాలను ప్రభుత్వం కూల్చివేసిందని ఆరోపిస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలు. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మనం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అధికారులు తప్పు చేసుంటే తప్పు చేసిన అధికారులు శిక్షించడమే కాకుండా నష్టపోయిన బాధితులకి పూర్తి అండతో పాటు వారికి అన్ని భరోసాలు ఇద్దామని నేను వచ్చాను. పేదవారు ఉన్నమాట వాస్తవం. ఏ పేదవాడైతే అక్కడ ఇల్లు కట్టుకున్నాడని మనం అనుకుంటున్నామో పేదవాడు అన్నమాట నిజం. దాన్ని నేను డినే చేయటంలా. అర్హులైన పేదవాళ్ళు కూడా ఉన్నమాట నిజం. ధైర్యంగా చెప్తున్నాను, దాన్ని డినే చేయటంలా. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఆనాడు అధికార పార్టీ చెప్పినట్టు సొల్లు మాటలు కూడా చెప్పాం. ఏ పేదవాడైతే అర్హుడైన వాడు ఉన్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు 15వ తారీఖు లేపు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను.